తూర్పు మన్యంలో కురుస్తున్న వర్షాలకు గిరిజన జీవనం స్తంభించింది. సుమారు 200 గ్రామాల గిరిజనులకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతున్నాయి. దీంతో గిరిజనం చిగురుటాకుల్లాగా వణికిపోతుంది. సక్రమంగా వైద్యం అందక, నిత్యావసర వస్తువులు సైతం దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అక్కడ ప్రజలు ఆవేదన చెందుతున్నారు. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రహదారులన్నీ అస్తవ్యస్తంగా మారడంతో అల్లూరి జిల్లా మారేడుమిల్లి మండల పరిధిలో గల పలు గిరిజన గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. ఎగువ ప్రాంతాలైన పాతకోట, గుర్తేడు, చావడికోట, బొడ్డగండి, ధారకొండ పంచాయతీలలో కురిసిన భారీ వర్షాలకు బొడ్లంక చెస్టా దగ్గర నీరు భారీగా చేరి వరద ఉధృతి పెరగడంతో దాదాపు 200 గిరిజన గ్రామాలకు బాహ్య సంబంధాలు తెగిపోయాయి. కాలువలు దాటడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. వంతెనలు పైన కూడా, బ్రిడ్జిల పైన కూడా వస్తున్నాయి. చాలా గుంకలు గట్ట తీసుకొని వచ్చి వెహికల్స్ రావడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇదంతా చిన్న దారిలో ఉంటాయి, షార్ట్ కట్ దారిలో. ఆ షార్ట్ కట్ దారిలో వచ్చి వైద్యం తీసుకోవడం జరుగుతుంది. గతంలో ఇదే చెస్టా దగ్గర పెళ్లి వాహనం వరదల ఉధృతి కారణంగా కొట్టుకుని పోయిందని, అప్పటి నుండి ఈ కాలువను పెళ్లి కాలువ వాగుగా పిలుస్తారని స్థానికులు చెప్తున్నారు. ఈ క్రమంలో బొడ్లంక పెళ్లి కాలువ వాగుపై మీడియాలో ప్రత్యేక కథనాలు ప్రచురించినప్పటికీ సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ వస్తున్నారని జనం మండిపడుతున్నారు. మారేడుమిల్లి మండల పరిధిలో వర్షాలు బాగా పోవడం వల్ల మా ఏజెన్సీ గ్రామాలైన లోపల ఉన్నటువంటి గ్రామాలైనా సరే ఈ వర్షాలు బాగా పోవడం వల్ల రహదారులు కొట్టుకుపోయాయండి. తర్వాత బ్రిడ్జిల పైన వాటర్ రావడం వల్ల నిత్యావసర సరుకులు, అలాగే వైద్యం అందక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇదివరకు ఉన్నటువంటి ప్రభుత్వాలు మరి చూడక పోయి ఉన్నటువంటి ప్రభుత్వమైన తక్షణమే చూసి కొంచెం మారేడుమిల్లికి 30 కిలోమీటర్లు ఉన్నటువంటి ఊళ్ళో 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో అవి కనీసం మారేడుమిల్లి పని మీద, అంటే బ్యాంకు పని మీద, పోస్టల్ పని మీద, ఉపాధి హామీ వెలుగు పని మీద వచ్చి పని చేసుకుని వెళ్దామన్నా కనీసం రాలేనటువంటి పరిస్థితి. మరి బొడ్లంక గ్రామం ఉంది. బొడ్లంక గ్రామంలో ఇతల పెళ్లిరేవు అనే కాలం ఉందండి. పూర్వం నుంచి పెళ్లిరేవు కాలం అంటారు. ఆ పెళ్లిరేవు కాలం మీద వెళ్తుంటుంది అనమాట నీరు. వెళ్ళడం వల్ల కనీసం అటువైపునటువంటి జనాలు రాక పనులు ఆగిపోతున్నాయండి. కాబట్టి ఇవన్నీ ఆలోచించి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో అక్షరమే ఆలోచించి ఆ బ్రిడ్జీలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం ఎత్తులో వేస్తే మా యొక్క పనులు అవుతాయి. తర్వాత జనాలకు ఇబ్బంది పడరు. వర్షాకాలం వచ్చిందంటే చాలు ఈ పెళ్లి కాలువ వాగు ఉగ్రరూపం దాల్చి రవాణా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. దీంతో ఈ మార్గం గుండా వెళ్లే ఆర్టీసీ బస్సు సర్వీసులు నిలిచిపోవడంతో పలు రకాల పనుల నిమిత్తం మండల కేంద్రాలకు వెళ్లే గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తప్పని పరిస్థితుల్లో పెళ్లి కాలువ వాగు దాటుకుంటూ ఒడ్డు చేరుకొని అక్కడి నుండి ప్రైవేటు వాహనంలో మండల కేంద్రాలకు బయలుదేరుతున్నారు. ఈ క్రమంలో వాగు ఉధృతి పెరిగి కొట్టుకొని పోయే ప్రమాదం పొంచి ఉందని పలువురు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పాలకులు, అధికార యంత్రాంగం స్పందించి చర్యలు చేపట్టి గిరిజనుల బతుకులకు వెలుగులు నింపే ప్రయత్నం చేస్తారో లేదో చూడాలి మరి.